హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడైతే యాసంగి పంటనైతే రైతు బంధు అయితే నడుస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే 1, 2, 3 ఎకరాలు ఉన్న వారికైతే అమౌంట్ అనేది ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరిగింది. కొంతమందికి జమ చేయబడ్డాయి, ఇంకా కొంతమందికి అయితే ఇక్కడైతే ఖాతాలను అయితే 1, 2 ఎకరాలు కూడా డబ్బు అనేది జమ కాలేదు. సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు అయితే సెలవు ఉంటుంది కాబట్టి రేపు మళ్ళనైతే ఎవరైతే రైతు బంధు ఖాతాలో 1, 2, 3 ఎకరాల ఖాతాలో పడలేదో రేపటి నుంచి అయితే మళ్ళీ జమ చేస్తామని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో మళ్ళీ అయితే ఇంకోటి 1 నుంచి 10 ఎకరాలకి ఎవరైతే ఇంకా డబ్బులు పడలేవో వారికి కూడా అనేది ఇంకా సంక్రాంతి లోపలనైతే ఎక్కువ ఎకరాలు ఉన్న వారికైతే అప్పటి వరకు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా 1, 2, 3 ఎకరాలకైతే ఇంకా 3, 4 రోజులలో అయితే రేపటి నుంచి ఖాతాలను అయితే జమ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మిగతా ఎకరాలకి ఇప్పటికైతే 10 ఎకరాలకైతే 10 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జమ చేయడం అయితే జరిగింది. కానీ ఇంకా కొంత రైతుల ఖాతాలను అయితే 10 ఎకరాలు కూడా పడలేదు. సో దీనికి సంబంధించిన ఎవరికైతే పెండింగ్ ఖాతాలు ఇంకా పడలేవో డబ్బు అనేది వాళ్ళకైతే సంక్రాంతి లోపల ఇంకో వారం 15 రోజుల్లోనైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలోనైతే రైతు బంధు అమౌంట్ కావాల్సిన అమౌంట్ అనేది జమ చేస్తామని అయితే చెప్పారు. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.